ఒక పార్కులో ఇద్దరు స్నేహితులు కలిసి మాట్లాడుకుంటున్నట్ట. ఒక స్నేహితుడేమో డబ్బున్నవాడు, బాగా కొడుకులకు సెటిల్ అయ్యారు. ఒక స్నేహితుడేమో మామూలుగా పిల్లలు ఏమి సెటిల్ కాలేదు, చిన్న చిన్న బడ్డీ కొట్లు లాంటి షాప్స్ పెట్టుకుని రోడ్డు మీద ఉంటున్నారు. ఒరే నా కొడుకులు చూడలేదురా, నేను వెళ్ళి ఎక్కడైనా బతకాలంటే ఏం చేయాలో అర్థం కావట్లేదురా అంటే ఇంకో ఆయన అన్నట్ట, నా కొడుకుల్లో నన్ను చూడకపోతే నేను దర్జాగా బతకగలనరా, నీలా కాదు అన్నట్టు. ఏం చేస్తారు అంటే ఎక్కడొక్కడ వాచ్మెన్గానే ఉంటాను, ఏదో పార్కులు ఉన్నాయి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తాను, ఎక్కడైనా ఉంటాను, నాకేంట్రాని. మరి నేను వెళ్ళి పని చేయడానికి ఏం పని చేస్తానురా, ఈ వృద్ధాప్యంలో ఏం చేయగలుగుతాను, ఏం చేసినా నా కొడుక్కి నామర్దగానే ఉంటుంది కదా అన్నట్ట. చూసారా, డబ్బు లేనివాడు నేను ఎలాగైనా బతకగలను, ఎక్కడైనా సెక్యూరిటీ గార్డుగా ఉండగలను, వాచ్మెన్ ఉద్యోగం చేయగలను అంటున్నాడు. డబ్బుండి పిల్లలు ప్రయోజకులైన తర్వాత ఆయన పిల్లల్ని భరించలేక వాళ్ళు పెట్టే టార్చరు, ఎక్కడికన్నా వెళ్ళి బతకాలి అంటే మళ్ళీ పిల్లల పరుగులు పోతాయేమో అని ఆలోచిస్తున్నాడు. అందుకే డబ్బు ఉన్నవాడి కంటే లేనివాడే దర్జాగా బతుకుతున్నాడేమో అనిపిస్తుంది నాకైతే ఇవన్నీ చూస్తుంటే. మీరేమంటారు?